క్షణికమైన సుఖాలనా, బలహీనతలనా, వ్యసనాలనా? యేసునా? చెప్పు, యేసు అని చెప్పు. ఆయననా? ఒక పూట కూటి కొరకు తన జైషత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టులైనను వ్యభిచారి అయిన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రభు. అల్పకాల పాప భోగాన్ని నాశించొద్దు, విసర్జించి ప్రభువును హత్తుకో. ఆయన చేత నీవు వెలిగించబడి అనేకులకు వెలుగుగా నియమించబడాలి. దేవుడు నేను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేస్తా. గతించిన కాలం వదిలేసాయి, ఇక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా నడుచుకో. తలలు వంచి కళ్ళు మూసి బలహీనత ఉన్న దగ్గర మీ చేతులు ఉంచండి. మీ పిల్లలకు ఒకవేళ బలహీనత ఉంటే వారి మీద ఉంచండి. మీ కుటుంబ సభ్యులకు బలహీనత ఉంటే వారి మీద చేయి ఉంచండి. నీకు మానసిక ఒత్తిళ్లున్న నెత్తి మీద చేయించు. మీకు ఏ భాగంలో శోధన ఉందో అక్కడ చేయించు. మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసి ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, జూమ్లో కనపడుతున్నవారు, బిడ్డలందరూ ఎవరు ఏ శ్రమలో, బాధలో, సమస్యలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, రోగంలో, జబ్బులో, బలహీనతలో, ప్రయత్నాల్లో, విఫలతలో అల్లాడుతున్నారో, యేసు నామములో, యేసు క్రీస్తు యొక్క అధికారము కలిగిన, స్వస్థత కలిగిన, జీవము కలిగిన, ప్రభావము కలిగిన, మహిమ కలిగిన, అధికారము కలిగిన నామములో వారికి విడుదల, విడుదల,